మార్కు వ్రాసిన శుభవార్త 13వ అధ్యాయము 33వ వచనము. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడొచ్చునో మీకు తెలియదు. 32వ వచనం చదవండమ్మా. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. కాబట్టి జాగ్రత్త పడాలి. ఏమండి? రెండవది ఏ విషయంలోనంట? ప్రార్థన విషయములో జాగ్రత్త పడాలి. ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రార్థన విషయంలో ఎందుకు పట్టుదల కలిగి ఉండాలి? ఎందుకు అంత నిష్ఠగా ఉండాలి అంటే, ఆ దినము ఎప్పుడు వచ్చునో నీకు నాకు ఎవరికి తెలియదు. కాబట్టి నువ్వు విశ్వసిస్తున్న క్రీస్తుకు కూడా ఆ విషయము తెలియదు. కాబట్టి మరి ఎవరికి తెలుసు? పరలోకమందున్న తండ్రికి తప్ప పరలోకమందున్నటువంటి యొక్క దూతలకైనను ప్రధానులకైనను ఎవరికి కూడా ఆయన రాకడ ఎప్పుడో అనేది ఎవరు కూడా తెలియదు, ఎవరు ఎరుగరు. కాబట్టి ఆ రాకడ ఎప్పుడు వచ్చినప్పటికీ, ఎప్పుడు రాబోతూ ఉన్నప్పటికీ నువ్వేం చేయాలంట? జాగ్రత్త పడాలి. మెలకువగా నుండి ప్రార్థన చేయుటకు జాగ్రత్త పడాలంట. ఆ కాలం ఎప్పుడొచ్చునో మీకు తెలియదు. కాబట్టి ప్రార్థన చేసే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన ఏం చేస్తుంది అంటే పరలోకానికి నిన్ను సిద్ధపరుస్తూ ఉంది. ప్రార్థన ఏం చేస్తుంది అంటే రాబోతున్నటువంటి యొక్క శోధనలకు నీ కుటుంబము పోరాడడానికి శక్తిని ఇవ్వగలిగినదిగా ఉంది ప్రార్థన ఏం చేస్తుంది అంటే నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి సిద్ధపడుతుంది. నిన్ను సిద్ధము చేస్తుంది ప్రార్థన చేసేవాడు ఎవడు కూడా ఓడిపోడు. ప్రార్థన దురాత్మ శక్తుల మీద అధికారాన్ని ఇస్తుంది. దురాత్మ శక్తుల మీద అధికారాన్ని ఇస్తుంది. దురాత్మ శక్తులను గెలవడానికి ప్రార్థన శక్తినిస్తుంది. ప్రార్థించేటువంటి యొక్క వ్యక్తి, ప్రార్థన చేసేటువంటి యొక్క వ్యక్తిని చూస్తున్న దురాత్మలు వణుకుతాయి. అయితే ప్రార్థన చేయనివాడు దురాత్మలను చూసి వణికిపోతాడు. మరి ప్రార్థన చేయగలిగిన వాడు దురాత్మలను ఎదిరించగలుగుతాడు. ఏ ప్రార్థన? మెలకువగా ఉండి జాగ్రత్తతో చేసే ప్రార్థన మానవుని బలములోనికి నడిపిస్తూ ఉంటుంది. అదే అంటున్నాడు కదా అక్కడ, జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడొచ్చునో మీకు తెలియదు. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని పని నియమించి మెలకువగా నుండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలము కూడా ఉండును. అర్థమవుతుంది కదా మాటలు? ఎంత స్పష్టంగా చెప్తూ ఉన్నారు. మరి ఒక మాట మనం చూసుకుందాం. 37వ వచనం చదువుదాం ఒకసారి. నేను మీతో చెప్పున్నది 36వ వచనం చదవండమ్మా. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవుచుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండుడి. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా నుండుడెను. కేవలము దేవుని బిడ్డలకు మాత్రమే కాదు కానీ అందరికీ చెబుతూ ఉన్నాడు ఆయన. ఏమని? మెలకువగా ఉండుడి, జాగ్రత్త పడుడి. ప్రార్థన విషయములో మత్తులైపోకుండా, నిద్రమత్తులైపోకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రభువు ఏ సమయమున నీ దగ్గరకు వస్తాడో తెలియదు. ప్రభువు రాకడ ఎప్పుడు నిన్ను దర్శిస్తుందో తెలియదు. సిద్ధపడి ఉంటే, సిద్ధపాటు కలిగినటువంటి యొక్క కుటుంబాన్ని ప్రభువు తక్షణమే వారిని తన రాజ్యములోనికి ఎత్తబడగలిగిన స్థానము ప్రార్థన అనుగ్రహిస్తూ ఉంది. మెలకువతో ఉండాలి మనము, జాగ్రత్త పడి ఉండాలి మనము.